హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యారేజ్ డే రోజు గోధుమ పిండితో చేసినటువంటి కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, ఫస్ట్గా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే పొడి పదార్థాలన్నింటినీ కూడా జల్లెడలో వేసి జల్లించుకోవాలి. అంటే నేను ఎగ్స్ వేసుకున్నాను కదా, ఆ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1 పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకున్నాను. అవన్నీ కూడా జల్లెడలో వేసి జల్లించి పక్కన పెట్టుకున్నాను. అదే కప్పుతో కప్పు నిండుకు ఎగ్స్ ఎన్ని వస్తే అన్ని, నాకు 4 ఎగ్స్ వచ్చాయి. నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేను బీటర్తో బీట్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే నో ప్రాబ్లం. మన మిక్సీ జార్లో కొంచెం లో స్పీడ్లో ఆపుతూ వేయాలి, ఎక్కువ హీట్ కాకుండా. ఫస్ట్ దీని మీద కూడా స్పీడ్ నేను ఎలా చేస్తానంటే లో నుంచి హైలోకి వెళ్ళాలన్నమాట. అంటే తక్కువ స్పీడ్ నుంచి 1, 2 అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఎగ్గు పేల్ వైట్ కలర్లోకి వచ్చేయాలి. మధ్యలో వెనీలా ఎసెన్స్ అంటే ఎగ్గు స్మెల్ రాకుండా ఉండడానికి వెనీలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ వేసేసి మంచిగా మరలా ఒక 2-3 సెకండ్స్ అలాగా ఎగ్ని బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, థిక్గా అయిపోవాలి. కలర్ కూడా కొంచెం క్రీమ్ కలర్లోకి వచ్చేసేయాలి. అలా ఉన్నటువంటి ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఎగ్ ఈ విధంగా వచ్చేసేయాలన్నమాట. ఇవన్నీ కూడా తడిగా ఉండేటువంటి పదార్థాలన్నమాట. అంటే గుడ్డు, ఆయిల్, ఇవన్నీ వీటిని ఇలా బీట్ చేసుకోవాలి. మనం మిగతా మిశ్రమాన్నంతా కలుపుకునే లోపు ప్యాన్ పెట్టేద్దాము స్టవ్ మీద. అది బాగా ప్రీహీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం మిగతా పదార్థాలన్నీ చేసుకునే లోపు అది వేడెక్కిపోతుంది. వచ్చేసి 1/4 కప్ అంటే పావు కప్పు ఆయిల్. సేమ్ మీరు ఏ కప్పుతో అయితే కొలుస్తున్నారో అదే ఆ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు చక్కెర అంటే దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు ఆయిలు, అదే కప్పుతో 1 కప్పు ఎగ్స్. చూపించిన విధంగా అన్నీ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయిలు, మనం జల్లించుకున్నటువంటి పిండులు అవన్నీ కూడా వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ రౌండ్గా తిప్పదు, ఒకే వేలో తిప్పాలన్నమాట. అంటే గడియారంలో ముళ్ళు తిరుగుతూ ఉంటుంది కదా, అలాగా సవ్య దిశలో కలపాలి. లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలుపుకోవచ్చు. మనము ఎగ్గును బీట్ చేసేటప్పుడు ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి, కానీ కలిపేటప్పుడు మాత్రం ఎక్కువసేపు కలపకూడదు. అందులో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అనేవి పోతే కేక్ అనేది ఫ్లఫీగా రాదనమాట. అందులో మనం ఇది చేస్తున్నది గోధుమ పిండి కేక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత కొంచెం పాలు, కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ సరిపోయినటువంటి పాలు, దీనికి పావు కప్పు కంటే తక్కువే పాలు పడతాయి. అలాగా చక్కగా కలిపేసుకొని మనం చేసి పెట్టుకున్నటువంటి ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తల్లో టూటీ ఫ్రూటీ కూడా చేసి చూపించాను. ఆ టూటీ ఫ్రూటీ దీనిలో వేసేసుకొని, అంటే కొనుక్కున్నదైనా సరే నేనైతే తయారు చేసుకున్నాను. ఆ టూటీ ఫ్రూటీ కూడా వేసేసి 1-2 సార్లు ట్యాప్ చేసేసి మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నటువంటి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. వీడియోని మా చిన్నోడు ఒక ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్ లాగా తీయడానికి రకరకాల యాంగిల్స్లో పెట్టి తీశాడు. ఎడిటింగ్ చేస్తుంటే నాకు చాలా నవ్వొచ్చింది. మ్యారేజ్ డే ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఫస్ట్ నేను యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే 18 ఇయర్స్ ఎప్పుడు కూడా మేము మ్యారేజ్ డేకి కేకులు కట్ చేయలేదు. అసలు కొన్ని ఇయర్స్లో అయితే మాకు మ్యారేజ్ డే గుర్తులేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం మా మ్యారేజ్ డేకి మేము కేక్ కట్ చేసాము. అందుకే యూట్యూబ్కి పెద్ద థ్యాంక్స్. నా దగ్గర మైక్రోవేవ్లో పెట్టడానికి కావాల్సినటువంటి కేక్ బౌల్స్ సెట్ అయితే ఉంది, కానీ కుక్కర్లో పెట్టడానికి కావాల్సినటువంటి బౌల్ అయితే లేదు. చిన్నది ఉంది, కానీ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి మిక్స్ అనేది దానికి ఎక్కువైపోతుంది కాబట్టి దీన్ని తీసుకున్నాను. స్టీల్ గిన్నె అయినా పర్లేదు. దానికి ఫస్ట్ నేను చూపించాను కదా బటర్ పేపర్, ఆ బటర్ పేపర్ని అలా రౌండ్గా కట్ చేసుకునేసి ముందుగా బౌల్లో ఆయిల్ గ్రీస్ చేసేసి ఆ బటర్ పేపర్ని దానిలో ఉంచి దాని మీద కేక్ మిక్స్ అనేది వేయాలన్నమాట. ఈలోపు మా ఛార్జింగ్ ఫ్యాన్కి ఛార్జ్ అయిపోయింది, అది ఆగిపోయిందని కూడా మా చిన్నోడు దాన్ని కూడా వీడియో షూట్ చేశాడు. తీసుకున్నటువంటి కొలతలన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కేక్ చాలా ఈజీగా ఫ్లఫీగా మనం చేసుకోవచ్చండి. బేకరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సంవత్సరాలుగా నేనైతే మా పిల్లల బర్త్డేస్కి ఇంట్లోనే చేశాను కేక్స్. మ్యారేజ్ డే రోజైతే మా వారైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, అంటే మధ్యాహ్నం 3 వరకు అసలు ఇంట్లోనే లేడు. మధ్యాహ్నం 3కో ఎప్పుడో వచ్చాడు. వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి. పిల్లలు హాలిడేస్కి ఇంట్లోనే ఉండడం, ఈ ఐపీఎల్ ఒకటి రావడం, వాళ్ళు చూసుకుంటూ ఉండడం, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఛాన్స్ ఇవ్వకపోవడం, ఊరికి వెళ్ళడం, అక్కడ ఉత్సవాలు జరగడం. ఊర్లో ఉత్సవం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో బంధువులంతా వస్తారు కదా, వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయడమే సరిపోయిందండి. రేపు అప్లోడ్ చేద్దాం అంటూ ఊరికి కూడా వచ్చేసాను. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేది మా ఇంట్లోనేనండి.
వీడియోలో చూస్తూ ఉన్నారు కదా, కొన్ని నేను టూటీ ఫ్రూటీ వేస్తే మాత్రం మా చిన్నోడైతే ఇంకా వెయ్యి ఇంకా వెయ్యి అని వేస్తున్నాడు. మనం ఎన్ని ఇప్పుడు ఈ స్టేజ్లో వేస్తే అవన్నీ కూడా లోపలికి సోక్ అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా పైననే టూటీ ఫ్రూటీ నిలవాలి అంటే మనము ముందుగానే వాటిల్ని కొంచెం ఏదైనా జ్యూస్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు అవి పైకి తేలుతాయి. లేదంటే కొంచెము గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసి వాటిని కలిపేసి పక్కన పెట్టుకొని వేసినా కూడా అవి పైకి తేలుతాయి. చూసారు కదా, అయిపోయింది. ఇది కేక్ అయిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ని కానీ పుల్లని కానీ తీసుకొని గుచ్చితే దానికి ఏవి తడి తగలకుండా ఉంటే అది అయిపోయినట్లే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా మనం ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మా వాడు వీడియో కోసం ట్యాప్ చేయమా అన్నాడు, కానీ అది చక్కగా ఊడిపోయింది. ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీరే చూడండి. చాలా ఈజీగా మనం కేక్ చేసుకోవచ్చు. కాకపోతే పర్ఫెక్ట్గా మనం తీసుకునేటువంటి కొలతలన్నీ ఉండాలి. బీట్ చేసేటువంటి విధానం కూడా ఉంటుంది. ఎక్కువ స్పీడ్తో బీట్ చేయకూడదు, ఎక్కువ సేపు కలపకూడదు అనమాట. నేను చెప్పినట్టు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీరు కూడా మంచిగా బేక్ చేయొచ్చు. తర్వాత బేక్ చేసేసిన తర్వాత గుడికి వెళ్ళాము. ఇది మా ఊర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి, కొత్తగా కట్టారు ఈ మధ్యనే. చాలా బాగా ఉందండి టెంపుల్. గుడికి వెళ్ళాము. తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంటికి వచ్చేసాము. ఈ గుడి అయితే వేంపల్లి రాయచోటి హైవే మధ్యలోనే లక్కరేడుపల్లి దగ్గర ఉంటుందండి. చాలా బాగా కట్టారు. మీకు ఎప్పుడైనా వీలైతే వచ్చి దర్శనం చేసుకోండి. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఏదో సింపుల్గా కేక్ని అలా డెకరేట్ చేసాము. వీడియో తీసానన్నాడు కానీ తీసాడో లేదో, లేకపోతే డిలీట్ చేశాను. కొన్ని ఫొటోస్ మాత్రమే మిగిలాయి, అవి మాత్రమే సెండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.